ఓం 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 శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణివే వత్సిష్ఠాయ నమో నమః. కుజంతం రామ రామేతి మధురం మధురాక్షరం హరివం కవితం వందే వాల్మీకి కోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్శంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్యం నరం చైవం నరోత్తమం దేవీ సరస్వతిం వ్యాసం తతో జయముదీరయతే. సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమః. వాణీ సమేత హిరణ్యగర్భాభ్యాయ నమః. లక్ష్మీనారాయణాభ్యాయ నమః. పార్వతీ పరమేశ్వరాభ్యాయ నమః. మాతా పితృభ్యో నమః. సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమః. ఈరోజు బ్రహ్మపురాణం అంతర్గతంగా అవంత వైభవం 9వ రోజు తెలుసుకోబోతున్నాం. మళయ దేశంలో అవంతి నగరం ఉంది. అది ఎంతో సుందరమైనది నగరము. భూమండలమనే ఋషి భవన అంటే ఎద్దు మోపుర్లాగా ఆ అవంతి శోభిస్తుంది. ఆ దివ్యక్షేత్రంలో పరమేశ్వరుడు మహాకాలుడనే పేరుతో వెలిశాడు. ఆయన దర్శిస్తే అభిష్టాలు నెరవేరుతాయి. అక్కడ ఒక దివ్యమైన కుంది ఉంది. అందులో స్నానం చేసి సకల పాపాలు అడిస్తాయి. శివానుగ్రహం కావాలనుకున్నవాడు ఆ కుండలో స్నానం చేసి అక్కడే దేవ ఋషి పితృ తర్పణాలు వదిలి మహాకాలుడు ఆలయానికి వెళ్ళాలి. ముందుగా ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి తర్వాత స్వామిని గంధాది ఉపచారాలతో పూజించాలి. ఆ విధంగా చేసేవాడికి అశ్వమేధ యాగ ఫలం లభిస్తుంది. అవంత క్షేత్రంలో క్షిప్ర అనే నది ఉంది. ఆ నదిలో స్నానం చేసి దేవతలకు ఋషులకు తర్పణాలు చేసినవాడు స్వర్గలోకానికి వెళ్తాడు. ఆ క్షిప్రా నది తీరములో శ్రీ మహావిష్ణువు గోవిందస్వామి అనే పేరుతో కొలువై ఉన్నాడు. ఆయన్ని సేవించిన వాడు 20 వంశాలు తరిస్తాయని అక్కడ కొలివి ఉన్నారు. అక్కడ విక్రముడనే పేరుతో కూడా మరొక ఆలయం ఉంది. ఆ స్వామిని దర్శించిన వారు కూడా ముందు చెప్పిన పుణ్య ఫలితాన్ని పొందుతారు. ఆ ప్రాంతంలోని ఇంద్రాది దేవతలు సప్తమాతృకులు ఉన్నారు. వారి కోరిన కోరికలు తీరుస్తారు. అవంత నగరాన్ని రాజసింహుడనే మహారాజు పరిపాలించేవాడు. ఆ నగరంలో 18 ఉపనగరాలు ఉన్నావని, అవన్నీ ఎంతో అందమైన రాజమార్గాలతో ఐశ్వర్యంతో తూలతోగుతూ ఉంటాయి. ఆ నగరంలో అందరూ విద్యావంతులే. నిరంతరం వేదఘోష అక్కడ మారుమోగుతూ ఉంటుంది. ఆ నగరంలో ఇతిహాస పురాణ ప్రవచనాలు నిత్యం జరుగుతుంటాయి. ఒకానొక కాలంలో అవంతి దేశాన్ని ఇంద్రదుమ్నుడు కూడా పాలించాడు. ఇది అవంత క్షేత్ర మహత్యం. తది అనంతరం మనం ఇప్పుడు పూరి క్షేత్రమైన పురుషోత్తమ క్షేత్ర మహత్యాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. పూర్వం ఇంద్రదుమ్నుడని మహారాజు అవంతి అంటే ఉజ్జయిని రాజ్యాన్ని ధర్మబద్ధంగా ప్రజారంజకంగా పరిపాలించేవాడు. ఆయన కాలంలో అవంతరాజు సకల సంపదలతో తూలతూగింది. ప్రజలంతా నిత్యం సుఖ సంతోషంతో జీవించారు. కరువు కాపటంలో వారికి అసలే లేదు. ఇంద్రదుమ్నుడు వేదాంగ వేత్తలను పండితులను సంతోషించి యజ్ఞ యాగాదులు క్రతువులు అనేకం జరిపించాడు. ఒకనాడు ఆయనకు శ్రీహరిని సేవించాలని, ఆయనకు ఒక దివ్యమైన ఆలయాన్ని నిర్మించాలని కోరిక కలిగింది. ఇంద్రదుమ్నుడు శ్రీహరి ఆలయ నిర్మాణం కోసం తగిన స్థలం ఎక్కడిందో తెలుసుకోవడానికి మంత్రులు పురోహితులకు పరిహార చతురంగ బలాలతో సహా అంతఃపుర స్త్రీలతో 100 మగధాల్ని వెంటబెట్టుకొని అవంతి నుంచి బయలుదేరాడు. ఆయనతో పాటు నగరంలో ఉన్న చతుర్వర్ణం ప్రజలు, వ్యాపారులు, కవులు, గాయకులు కూడా వెంట వచ్చారు. ఆ విధంగా ఇంద్రదుమ్నుడు దక్షిణ సముద్ర తీరానికి వచ్చాడు. ఆ సముద్రం తీరం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అందమైన పుష్పఫల వృక్షాలతో నయన మనోహరంగా కనిపిస్తుంది. ఎన్ని రకాల పక్షులు అక్కడే కిలకిలక రావాలు చేస్తూ మనసుకు ఆనందాన్ని కలిగజేస్తుంది. అది మొత్తం 10 యోజనాల విస్తీర్ణంతో ప్రకాశిస్తుంది. ఇంద్రదుమ్నుడు ఇక్కడ విడది చేశాడు. పురుషోత్తమ క్షేత్ర పూర్వకథ గురించి తెలుసుకుందాం. పూర్వం లక్ష్మీదేవి నారాయణకు నమస్కరించి, స్వామి, లోకహితం కోరి నేను మిమ్మల్ని అడుగుచున్నాను. భూలోకంలో మానవ జన్మ ఎంతో దుర్లభమైనది కదా.
ఇక్కడ జన్మించిన వారికి లోభము, మోహము, కామము, క్రోధం అని దుర్గుణాల పట్టి పీడిస్తుంటాయి. మానవులంతా వాటి బారిన పడి జనన మరణ వలయంలో చిక్కుకుపోయి ఎంతో తప్పిస్తుంటారు. వారందరికీ ఏదైనా తరించే తరుణోపాయం ఉన్నదా? దయచేసి తెలియచేయండి అని ప్రార్థించింది. లక్ష్మీదేవి మాటలు విని శ్రీహరి చిరునవ్వుతో ఆమెకిలా సమాధానం చెప్పాడు. దేవి, అందరూ సులభంగా సుఖంగా చేరతగింది, ఉపాసించతగింది, మహాఫలాన్ని ప్రసాదించిన దివ్యక్షేత్రం భూలోకంలో ఒకటి ఉంది. అదే పురుషోత్తమ క్షేత్రం, అంటే పూరి జగన్నాథ క్షేత్రమని. ఆ దివ్యక్షేత్రం ఎంత గొప్పదంటే దాన్ని గురించి తెలుసుకున్న, విన్నా, స్మరించిన ఎంతో పుణ్యం లభిస్తుంది. ఆ తీర్థమహిమని మరీచాది మహర్షులు కూడా వెరగరు. అలాంటి దివ్య తీర్థాన్ని, క్షేత్రాన్ని గురించి చెప్తున్నాను విను. పూర్వం కల్పాంతంలో మహాప్రళయం సంభవించింది. ఆ మహాప్రళయంలో స్థావర జంగమాత్మకైన ప్రపంచమంతా కూడా లయమైంది. అంత చీకటమయమగున్న అప్పుడు ఆ కటిక చీకటి వెనక ఒకే ఒక్కటి మేల్కొనున్నది. ఆయనే పరమాత్మ, ఆయనే పరబ్రహ్మ, త్రిమూర్తి స్వరూపుడు, యోగేశ్వరుడు, సకల భూతాల సృష్టికర్త అయిన వాసుదేవుడు. యోగ నిద్ర నుంచి మేల్కొని ఆ వాసుదేవ పరబ్రహ్మ తన నాభి కమలం నుంచి కమలదళాలు కాంతితో ప్రకాశించి బ్రహ్మదేవుడు పంచ తన్మాత్రలకు కారణమైన గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశమనే పంచభూతాలు స్థూల సూక్ష్మ రూపంలో సృష్టించాడు. అలాగే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులచే 4 వర్ణాలు వారిని, పంచమును మ్లేచ్ఛ జాతి వారిని వేరువేరుగా సృష్టించాడు. తర్వాత బ్రహ్మదేవుడు ప్రేరేపించిన ఆయన ద్వారా మరీచ్యాది మహర్షులు, సకల దేవతలు, పితృదేవతలు, యజ్ఞాలు, విద్యాధరులు, యక్షులు తదితర గణాల వారికి నర, వనర, సింహ, సర్దులాది మృగాదులచే జర, ఆయుజములు, అండజములు, శ్వేతజములు, ఉద్భజములు 4 రకాలు చరాచర భూతకోటిని సృష్టించాడు. తర్వాత ప్రజాపతి తన కూడా కుడి భాగాన్ని పురుషుడిగా, ఎడం భాగాన్ని స్త్రీగా మలచి స్త్రీ పురుషులనే 2 రూపాలు ధరించారు. ఆ విధంగా బ్రహ్మదేవుడు మానసికంగా సృష్టి చేసిన తర్వాతే స్త్రీ పురుష మిథునం ద్వారా తిరిగి నూతన సృష్టి ప్రారంభించాడు. ఎన్ని జీవరాశులు మానవుల పరంపరంగా సృష్టించబడ్డాయి. దేవి, అలా బ్రహ్మ సృష్టిలో ఉత్తమ, మధ్యమ, అధమ భేదాలు తయారైన ఉపాదాలను నా క్షేత్రంలో ఈ విధంగా సృష్టి పరిచేసిన చతుర్ముఖ బ్రహ్మ కొంచెం ఆలోచించి ధ్యానంలోకి వెళ్ళి వాసుదేవ తత్వాన్ని లీనమయ్యాడు. కొద్దిసేపటి తర్వాత తను వాసుదేవాత్మక రూపాన్ని దర్శించాడు. కేవలం ధ్యానం చేసినంత మాత్రాన జనార్దుడు అక్షణంలో సహస్రాక్షుడు, సహస్రపాదుడు, సహస్ర శిశుడు అనే మహాపురుషునిగా ఆవిర్భవించాడు. తెల్లటి తామర పువ్వు లాంటి కళ్ళతో, నీలరంగు శరీరంతో శ్రీవత్స చిన్నాన్ని ధరించిన ఒక దివ్యమంగళ స్వరూపం సాక్షాత్కరించింది. పితామహుడైన బ్రహ్మదేవుడు ఒక క్షణం తనయందు నిలిచిన దివ్యమూర్తిని చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆయన అర్ఘ్యపాద్యములు సమర్పించి అక్షతలతో పూజించి నమస్కరించి తర్వాత మంగళకరమైన మాటలతో ఆయన్ని ఘనంగా స్తోత్రించాడు. బ్రహ్మ చేసిన స్తోత్రాలు విన జనార్దను, అనగా నేను పితామహుడును, నన్ను ఎందుకు ధ్యానించావని అడిగాడు. స్వామి, స్వర్గానికి చేరాలంటే యజ్ఞం, దానం, వ్రతం, యాగాలు, సత్యధర్మాచరణలు అనేవి మార్గములు బుధులు చెప్తారు. అయితే వీటినన్నికి ఆచరించడం అందరికీ సులభ సాధ్యం కాదు కదా. అందుకే అందరినీ ఆచరణ నుండి యోగ్యంగా ఉండే సులభ మార్గాన్ని లోకహితం కోసం చెప్పమని వేడుకుంటున్నాను అని ప్రార్థించును. బ్రహ్మ ప్రార్థన విని వాసుదేవుడు ఆయనతో, పితామహ, సంసార దుఃఖాన్ని పోగొట్టేది, 4 వర్ణాల వారికి సుఖాన్ని ప్రసాదించేది, భక్తి ముక్తులు కారకమైనది, వెంటనే ఫలమిచ్చినది, 4 యుగాల్లో అందరి చేత సేవింపతగినది, సకల దేవతలకు, దానవులకు, మానవులకు సుసేవ్యమైన ఉన్నది అయిన దివ్యక్షేత్రం భూలోకంలో ఒకటి ఉంది. దాని పేరే పురుషోత్తమ క్షేత్రం. అది దక్షిణ సముద్రంలోని 10 యోజనాల విస్తరణతో ఉంది. అక్కడ ఒక పురాతనమైన మర్రి చెట్టు ఉంది. అది ఎంత గొప్పదంటే కల్పాంతరంలో కూడా నశించదు. ఆ వట వృక్షంలో నేను స్వయంగా కొలువున్నాను. మహామహిమన్వితమైన ఆ వటవృక్షాన్ని దర్శించి
దాని కింద విశ్రమించిన వాడికి బ్రహ్మహత్యాది పాపం నుంచి ముక్తి లభిస్తుంది. ఆ దివ్య వృక్షానికి భక్తిగా ప్రదక్షిణం చేసేవాడు సాక్షాత్ విష్ణులోకాన్ని చేరుకుంటాడు. ఆ మర్రి చెట్టు కొద్ది దూరంలో మహావిష్ణు ఆలయం ఉంది. ఆలయంలో పరమాత్మ తనకు తానే నిర్మించుకున్న దివ్య విగ్రహం ఒకటి ఉంది. దాన్ని దర్శిస్తే చాలు సకల పాపాలు హరించి స్వర్గానికి వెళ్తారు. ఆ విషయంలో తెలుసుకున్న ఎంతమందో నిత్యం అక్కడికి పరమాత్మని దర్శిస్తే మరణానంతరం సరాసరి స్వర్గానికి వెళ్తున్నారు. ఇలా అందరూ స్వర్గానికి వెళ్ళిపోతుంటే నరకానికి వచ్చేవారు కరువయ్యారు. అది గమనించిన యమధర్మరాజు హుటాహుటిని వాసుదేవుని దగ్గరికి వచ్చి ఇలా విన్నవించాడు. స్వామి జగన్నాథ, నీ దివ్య చరణార బిందాలకు నమస్కరిస్తున్నాను. శ్రీవత్సాన్ని వక్షస్థలం మీద ధరించినవాడా, పీతాంబరధారి, శంఖ చక్ర గదాధారి, హరికేయ భూషిత జగద్గురువైన నీకు నమస్కారం. ప్రకృతికి అవతల సర్వేంద్రియాలను నిలిచిపెట్టి కేవలం జ్ఞానజ్యోతిగా సర్వసాక్షిగా కేవలాత్మక స్వరూపుడైన ఉన్న నీకు నమస్కరిస్తున్నానని స్తోత్రించాడు. యముడు స్తోత్ర విన్న వాసుదేవుడు, యమధర్మరాజా, ఎందుకు నన్ను స్తోత్రించుచున్నావు? నీవు ఇక్కడికి వచ్చిన కారణమేమి అని ప్రశ్నించాడు. స్వామి, పురుషోత్తమ క్షేత్రంలో తమరు దివ్యమంగళ విగ్రహం ఇంద్రనీలమణిలా ప్రకాశిస్తూ జనులందరి పాపాలు పటాపంచలు చేస్తుంది. ఆ విగ్రహాన్ని దర్శించి భక్తి శ్రద్ధలతో చేవించేవారు అన్ని పాపాల నుంచి విముక్తులై సరాసరి స్వర్గానికి వెళ్ళిపోతున్నారు. ఇక పాపులనేవారు ఒక్కరు కూడా నా నరకలోకానికి రావడం లేదు. పాపులను దండించే అధికారం ఉన్నా నేను ఎవరు రాకపోవడంతో నాకు పని లేకపోయినది. నా పదవి కూడా అగౌరవం జరుగుతుంది. దయచేసి నా కర్తవ్యాన్ని నిర్వర్తించినందుకు భూలోకంలో పురుషోత్తమ క్షేత్రంలో ఉన్న నీ దివ్య విగ్రహాన్ని ఉపసంహరించని వేడుకున్నాడు యమధర్మరాజు. యముడు విన్నపాన్ని విని వాసుదేవుడు సరేనని అతడికి అభయమిచ్చి తన ప్రతిమను ఆ ఆలయం నుంచి మాయం చేసి సముద్ర తీరంలో ఉన్న ఇసుక అడుగున దాచిపెట్టాడు. ఆ విధంగా ఆనాడు వాసుదేవుడు ఇంద్రనీలమణి విగ్రహం మరుగుపడిపోయింది. అలాగే పురుషోత్తమ క్షేత్రాన్ని దర్శించిన ఇంద్రదుమ్యుడు. సముద్ర తీరమును విడచేసిన ఇంద్రదుమ్యుడు పురుషోత్తమ క్షేత్రంలో ప్రవేశించాడు. ఆ క్షేత్రంలో ఉన్న సుందరమైన ప్రదేశాలు దర్శించాడు. అక్కడ వింధ్య పర్వతం పాదం నుంచి పుట్టిన పుణ్యనదులు ఎన్నో ఉన్నాయి. వాటిలో సకల పాపాలని గంగతో సమానమైన దక్షిణ సముద్రంలో కలిసినది ఆయన స్వతపల అనే పుణ్యనది ఉంది. ఆ నదికి ఇరువైపుల ప్రజలంతా సంతోషంతో ఆనందంగా జీవిస్తున్నారు. 4 వర్ణాల వారు సుధర్మాన్ని పాటిస్తూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. విప్రులు వేదాంగులు నిత్యం అధ్యయనం చేస్తూ యజ్ఞయాగాదు క్రతువులు ఘనంగా నిర్వర్తిస్తున్నారు. అలాంటి దివ్యక్షేత్రాన్ని దర్శించిన ఇంద్రదుమ్యుడు నిజంగా ఇది మానస క్షేత్రం, మహామహిమాన్విత క్షేత్రం, సాక్షాత్ జగన్నాథుడు కొలువైనున్న ఈ క్షేత్రంలో నేను ఉంటున్నానని అనుకున్నాడు. అంతేకాదు పూర్వం ఇంద్రనీలమణి విగ్రహ రూపంలో ఇక్కడ మర్రి చెట్టు దగ్గర కొలువై ఉన్నాడని కదా. ప్రస్తుతం ఈ విగ్రహం అదృశ్యమైంది. తిరిగి నేను వాసుదేవుణ్ణి నా కఠోర దీక్షతో తపస్సుతో మెప్పించి తిరిగి వైభవంగా విష్ణుదేవుడి ఆలయాన్ని నిర్మిస్తానని స్థిర నిర్ణయాన్ని కూడా తీసుకున్నాడు. ఆలయ నిర్మాణం. ఇంద్రదుమ్ముడు విష్ణు ఆలయాన్ని నిర్మించడానికి వెంటనే జ్యోతిషులు పిలిపించాడు. ఆలయ నిర్మాణానికి తగిన ముహూర్తం నిర్ణయించమని చెప్పాడు. తర్వాత పరిహారాన్ని పిలిచి నిర్మాణానికి తగిన భూమిని ఎన్నుకోమని చెప్పి పంపించాడు. వారు చేసిన నిర్ణయం ప్రకారం ఒక శుభముహూర్తంలో మంగళ వాద్యాలు మోరమోగుతుండగా వేద పండితుల ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా స్వామికి సకలోపచారాలు పూజ చేసి పూర్ణకుంభాన్ని అర్ఘ్యాన్ని సమర్పించారు. ఎంత వైభవంగా సాగిన ఈ కార్యక్రమానికి ఉత్కళ, కోశల దేశాధిపతులు కూడా ఆహ్వానించారు. అశ్వమేధ యాగం. శ్రీ మహావిష్ణువు ఆలయం శంకుస్థాపన కార్యక్రమానికి ఇంకా ఎందరో రాజదీశులు వచ్చారు. వచ్చిన వారందరికీ మహావిష్ణు ప్రతిమను రూపొందించడానికి తగిన శిలను వెతుకుచూ తీసుకుని రండని కోరాడు. ఇంద్రదుమ్ముడు అందరికీ ఈ వర్తమానాన్ని తెలియజేయగా ఇంద్రదుమ్ముడు ఆదేశం విన్న రాజులందరూ తమ శీల కోసం వెతకడానికి వెళ్ళి
మిగిలిన రాజులందరికీ ఈ వర్తమానం తెలియజేశారు. అలా సకల రాజ్యలోకానికి ఈ వార్త తెలిసిపోయింది. అందరు పురుషోత్తమ క్షేత్రానికి వచ్చి ఇంద్రదూముడికి ధనధాన్య వస్తు వావనాదులు భక్తిగా సమర్పించారు. వచ్చిన రాజులందరికీ చూశాక ఇంద్రదూముడికి అశ్వమేధ యాగం చెయ్యాలి అన్న సంకల్పం కలిగింది. వెంటనే అందుకు తగిన సన్నాహాలు చేశాడు. ఇంద్రదూముడి ఆజ్ఞతో అశ్వమేధ యాగము అత్యుత్త వైభవంగా ప్రారంభమైంది. ఆ దివ్య యాగాన్ని నిర్వర్తించడానికి వేదాంగ వ్యక్తులైన ఎందరో పండితులు వచ్చినారు. శాస్త్రబద్ధంగా నయనానందకరంగా దాన ధర్మాలు చేశాడు. అశ్వమేధం కొనసాగి వచ్చిన వారందరూ తగిన రీతిలో గౌరవించి షోడశాపేతమైన విందు అంటే భోజనం ఏర్పాటు చేశాడు. అంగరంగ వైభవంగా సాగిన ఆ మహాయజ్ఞాన్ని చూసి దేవతల సిద్ధులు మహర్షులు ఎంతో ఆశ్చర్యపోయారు. ఆ విధంగా అశ్వమేధ నిర్విఘ్నంగా పరిసమాప్తి చేశాడు. ఇంద్రదూముడు యాగానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి విలువైన కానుకలు సమర్పించి యాగం వైభవంగా పూర్తయింది. అందరూ యథస్థితి స్థానాలకి వెళ్ళిపోయారు. ఇంద్రదూమునికి చింత మొదలైంది. ఇంతవరకు మహావిష్ణు ప్రతిమ నిర్మించడానికి తగిన శిల దొరకలేదు. సృష్టి స్థితి లయకారకుడైన ఆ పరమాత్మ ఉనికిని నేను ఎలా తెలుసుకోగలనని అసలు విష్ణుమూర్తి ప్రతిమరాన్ని రాతితో చేస్తే మంచిదా, మట్టితో నిర్మిస్తే మంచిదా, లేక కొయ్యితో చేస్తే బాగుంటుందా, ఎలాంటి వస్తువులతో ప్రతిమ చేస్తే స్వామి సంతోషిస్తాడని పరివిధాలుగా ఆలోచించాడు. ఒకనాడు ఉదయం తన ప్రయత్నం సరిపోదని అందుకు వాసుదేవునికి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలని భావించి పంచరత్న విధానాలతో పురుషోత్తమునికి దేవునికి పూజించాడు. పూజాంతరంతో భక్తితో ఆర్తితో వాసుదేవునికి ఇలా స్తోత్రించాడు. వాసుదేవ నమస్తేస్తు నమస్తే మోక్షకారణః త్రాహి మం సర్వలోకేశ జన్మ సంసార సాగరత్ నిర్మాళం భక్సంకాస నమస్తే పురుషోత్తమం సంఘర్షణా నమస్తేస్తు త్రాహి మం ధరణీధరా నమస్తే హేమగర్భవ నమస్తే మకరధ్వజ రతికాంత నమస్తేస్తు త్రాహి మం సంపర్తరాంతక నమస్తే సహజన సంకాస నమస్తే భక్తవత్సలం అనిరుద్ధ నమస్తేస్తు త్రాహి మం వరధో భవః నమస్తే యానిబుధవాస నమస్తే సునిబుధప్రియం నారాయణ నమోస్తోతి త్రాహి మాం శరణాగతం నమస్తే బలినాం శ్రేష్ఠ నమస్తే లంగుయో ఆయుధ చతుర్ముఖ జగద్రామ త్రాహి మాం ప్రపితామహం నమస్తే నీలమేఘాయ నమస్తే త్రిదశ్చిత త్రాహిం విష్ణు జగన్నాథమగ్నమమాయ భవసాగరీం ప్రళయానలస్సంకాశ నమస్తే జాజతిజాంతికః నారసింహ మహావీర్య త్రాహి మాం దీప్తిలోచనాం యతరసతలధ్వం త్వయాం ద్రష్టత్రుతే పురః తతం మహాపరత్పరస్త్రాహి మాం దుఃఖసాగరా తదైవ మూర్తయే కృష్ణవరదా సంస్తోత్రమయా తమేవం బలదేవవాద్యేవ ప్లుత్గ్రహాణి సంస్థిత అంగాని తవ దేహస్య గరుడస్తదాయ ప్రభుం దిక్పాలసాయుధా చైవాం కేశవార్థే స్తుతో అచ్యుతః. ఈ విధంగా వాసుదేవుని ఆర్తిగా స్తోత్రించిన ఇంద్రదమ్యుడు స్వామి పూజ చేసిన ప్రదేశంలో దబ్బలు దాని మీద వస్త్రాన్ని పరుచుకొని శ్రీహరి మీద మనసు లగ్నం చేసి ఆ రాత్రి అక్కడి నిద్రపోయాడు. ఇంద్రదమ్యుడు ఆశ నెరవేరింది. అతడు ఆర్తికి కరిగిపోయిన వాసుదేవుడు చంకచక్ర గదాధరుడై అతను స్వప్నంలో కనిపించాడు. గరుత్మంతుని మీద ఆశ్రడై వచ్చిన వాసుదేవుడు 8 చేతులు దర్శనమిచ్చాడు. తనని ఆనందంగా చూస్తున్న ఇంద్రదమ్యుడితో దుమ్య ఎందుకు నీవు పరితపిస్తున్నా? నీవు దొరకాలి అనుకున్న జగన్నాథ ప్రతిమ అత్యంత పురాతనమైనది. జగత్పూజ్యుడైన దాన్ని నీవు తిరిగి ప్రతిష్ఠించాలనుకుంటున్నావు. అయితే అది సాధ్యం కాదు. ఒకానొక కారణం చేత ఆనాటి విగ్రహాన్ని నేనే అదృశ్యం చేశాను. అయితే అంతట మహిమాన్వితమైన ప్రతిమను ప్రతిష్ఠించే అదృష్టం నీకు కలగజేస్తున్నాను. రేపు సూర్యోదయం కాగానే గొడ్డలి తీసుకుని బయలుదేరు. ఈ సముద్ర జలాల్లో అల్లంత దూరంలో చెలియకట్టను అనుకుని ఒక చెల్లగుబురు నీకు కనిపిస్తుంది. దాన్ని అవతల గట్టున ఒక చెట్టు నీళ్ళు
నీళ్లను తాకుతూ ఉంటుంది. అలలు తాకిడికి గురైనప్పటికీ ఆ చెట్టు ఏమాత్రం కనిపించదు. నీవు మాత్రం భయపడకుండా నీ స్వయమస్తులతో ఆ చెట్టుని సరిగ్గా గమనించి నరుకు. దివ్యమైన ఆ వృక్షం కలాపతో జగన్నాథుడు దివ్య ప్రతిమను తయారు చేయించి ఇక వేరే ఆలోచన చేయకని ప్రబోధించి అదృశ్యమయ్యాడు వాసుదేవుడు. ఇంద్రధర్ముడి ఉదయాన్నే నిద్రలేచి తనకు గత రాత్రి వచ్చిన స్వప్నాన్ని గుర్తు తెచ్చుకొని ఎంతో ఆశ్చర్యపోయాడు. వెంటనే కాలకృత్యాలు తీర్చుకుని విష్ణు సూక్తాన్ని పారాయణ చేసి ఒంటరిగా గొడ్డలు తీసుకొని బయలుదేరాడు. కలలో స్వామి చెప్పిన గుర్తుల ప్రకారం అక్కడికి వెళ్ళి దివ్య వృక్షాన్ని చూశాడు. ఏమాత్రం సందేహించకుండా ఉన్నంతంగా బలిష్టంగా ఉన్న ఆ వృక్షాన్ని గొడ్డలతో 2 ముక్కలు నరికాడు. ఎర్రటి రంగుతో ఉన్న ఆ దివ్య వృక్షం ఏ జాతికి చెందిన అతనికి తెలియలేదు. అంతలో శ్రీహరి, దేవశిల్పి విశ్వకర్మ ఇద్దరు విప్రుల వేషాన్ని ధరించి అక్కడికి వచ్చారు. వారిద్దరు ఒక రూపంతో ప్రకాశిస్తున్నారు. దివ్యమాలలు, హారాలు ధరించారు. తమ ఎదురుగా ఉన్న ఇంద్రదుమ్నునితో, మహారాజా, ఇక్కడ మీరేమి చేస్తున్నారు? ఇది మహావృక్షం కదా, ఎందుకు దీన్ని నరికారు అని ప్రశ్నించారు. వారిద్దరి మాటలు విని, విప్రులారా, నేను శ్రీ మహావిష్ణు ప్రతిమ నిర్మించి దాన్ని పవిత్ర పురుషోత్తర క్షేత్రంలో ప్రతిష్ఠించాలని సంకల్పించుకున్నాను. నిన్ను రాత్రి కలలో వాసుదేవుడు నాకు కనిపించి ఆనవాళ్ళు చెప్పి ఇదిగో ఈ వృక్షాన్ని నరికి దానిలో తన ప్రతిమ నిర్మించుకోమని చెప్పాడు అని సమాధానం చెప్పాడు ఇంద్రదుమ్యుడు. రాజా మాటలు విని శ్రీహరి చిద్విలాసంగా నవ్వుతూ, రాజా, నీ సంకల్పం చాలా గొప్పది. ఎంతమందిని తరింపజేయాలని నిస్వార్థమైన నీ కోరిక ఎంతో ప్రశంసనీయమైనది. ఇదిగో నీతో వచ్చినవాడు శిల్ప చతురస్య కలిగినవాడు. నీవు కోరిన విధంగా విష్ణు ప్రతిమను ఇతడు చేస్తాడు. నీవుటరా మానిద్దరం ఆ చెట్టు నీడలో మిశ్రమిస్తాం అన్నాడు. రాజు యువతలకు వచ్చారు. వెంటనే శ్రీహరి విశ్వకర్మతో తమ రేఖలన్నీ కళ్ళు, హృదయం మీద శ్రీవత్సం, కౌస్తవం, చేతిలో చంక చక్ర గదా సారలు, వీటితో ఒక విగ్రహం పాలులా తెల్లగా స్వస్తిక ముద్రతో నాగల చేతులు ధరించిన బలరామమూర్తిని, ఒకటి వాసుదేవుడిగా చెల్లెలైన సుభద్రదేవిని ప్రతిమ ఒకటి, ఇలా మొత్తం 3 ప్రతిమలు తయారు చేయని పురమాయించాడు. శ్రీహరి ఆజ్ఞ ప్రకారం అతి కొద్ది సమయంలో 3 ప్రతిమలు ఆయన కోరిన విధంగా తయారు చేశాడు. విశ్వకర్మ దివ్య లక్షణాలతో సర్వంగా సుందరంగా ప్రకాశిస్తున్న ఆ అద్భుతాన్ని ప్రతిమలను చూసి ఇంద్రదుమ్యుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. అతి కొద్ది సమయంలో ఇంత అందమైన ప్రతిమలను తయారు చేయటం మానవ మాతృలకి సాధ్యం కాదని, ఇదేదో దైవమాయని ఉంది అని గ్రహించాడు. వెంటనే వారిద్దరి దగ్గరికి వచ్చి, స్వామి, మీరు సామాన్యులు కాదు, అసామాన్యులుగా కనిపిస్తున్నారు. అసలు మీరెవరు? యక్షుల, గంధర్వుల, బ్రహ్మ విష్ణులారా, లేక అశ్విని కుమారుల? దయచేసి మీ స్వరూపాన్ని తెలియజేయండి అని ప్రార్థించాడు ఇంద్రదుమ్యుడు. మహారాజా, నేను గంధర్వులను, యక్షులను, బ్రహ్మ, రుద్రాది ఇతర దేవతలు కాను. నేను పురుషోత్తముడు, సకల పాపాల హరించే శక్తి సామర్థ్యాలు కలిగిన వాడును, సకల జీవకోటికి ఆరాధీయుడును, సకల యోగులు జ్ఞాన గమ్యానికి వాసుదేవుడిని ఎవరిని మేల్కొంటావో ఆ పరమాత్ముని నేనే. త్రిమూర్తి స్వరూపుడిని కూడా నాదే. అఖిల చరాచర జగత్ నా స్వరూపమే, నాకంటే వేరెవరు లేదు. నీవేము పుణ్యాత్ముడో, దృఢదీక్ష కలిగినవాడు, అందుకే నేను ప్రత్యక్షంగా దర్శనమిచ్చాను. నీవు యోగ్యుడు కాబట్టి నన్ను చూడగలిగావు అని పలికిన మహావిష్ణు శ్రీహరి మాటలు విని ఆనందంతో ఒళ్ళంతా పులకరించిన స్వామిని పరిపరి విధంగా ప్రార్థించాడు. ఇంద్రదుమ్యుని స్తుతి విన్న వాసుదేవుడు ఎంతో ఆనందించి అతడితో, ఇంద్రదుమ్మ, నీకు శుభం కలుగు గాక. నా అనుగ్రహం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. నీవు 10,900 సంవత్సరాలు పరిపాలిస్తావు. ఆ తర్వాత నా దివ్య పదాన్ని చేరుకుంటావు. నీ కీర్తి శాశ్వతంగా ఈ లోకంలో నిలిచిపోతుంది. నీ పేరుతో ఇంద్రదుమ్య సరస్సు అని ఒకటి ఇక్కడ ఏర్పడుతుంది. ఈ సరస్సులో స్నానం చేసేవాడికి ఇంద్రలోక ప్రాప్తి కలుగుతుంది. ఇక్కడ పిండ ప్రదానం చేసేవారికి 20 తరాల వారి స్వర్గాన్ని చేరుకుంటారని వాసుదేవుడు ఇంద్రదుమ్యునికి వరమిచ్చి విశ్వకర్మతో సహా అంతర్ధానమయ్యాడు. ఇంద్రదుమ్యుడు తన జన్మ చరితార్థమైన భావించి జగన్నాథుడైన బలరామ, కృష్ణ, సుభద్రుల ప్రతిమను ఒక మట్టి రథం మీద ఎక్కించి వాటిని ఘనంగా ఊరేగించి
మంత్రపూర్వకంగా పండితుల సమక్షంలో శాస్త్రయుక్తంగా వాటిని తన నిర్మించిన ఆలయంలో ప్రతిష్ఠించాడు. తర్వాత అందరికి దాన ధర్మాలు చేశాడు. వాసుదేవుడు చెప్పినంత కాలం పరిపాలించి చివరికి ఆయన లోకాన్ని చేరుకున్నాడు. ఇంద్రదుమ్నుడు ఆనాటి నుంచి నేటి వరకు పురుషోత్తమ క్షేత్రరాజంగా ప్రసిద్ధి చెందింది. కురుక్షేత్రంలో వీరంగా వంటికాలి మీద నుంచి 70,000 సంవత్సరాలు తపస్సు చేస్తూ ఎంత ఫలం లభిస్తుందో అంత ఫలం ఈ దివ్యక్షేత్రంలో జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు ఉపవాసం ఉండి జగన్నాథుని దర్శిస్తే చాలు లభిస్తుంది ఆ ఫలితం. ఈ జ్యేష్ఠ మాసంలో పంచతీర్థ యాత్ర చేసి శుద్ధ ద్వాదశి నాడు జగన్నాథుడు దర్శించుకోవాలి. అలా చేసిన వాడికి శాశ్వతంగా విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని, దూరానున్న ఎవరైనా ఒక్కసారి మనసారా జగన్నాథ స్మరిస్తే చాలు స్వామి అనుగ్రహం లభిస్తుందని, కేవలం స్వామి ఆలయ శిఖరాన్ని చూసిన పుణ్యం లభిస్తుంది. ఇది శ్రీ జగన్నాథ స్వామి యొక్క పురుషోత్తమ క్షేత్ర మహత్యాన్ని కొంతవరకు మనం తెలుసుకున్నాం. తదుపరి మార్కండేయ మహర్షి వటవృక్షాన్ని దర్శించిన విషయం పట్ల తిరిగి రేపటి కలుసుకుంటూ, అంతవరకు మంగళం కోసలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళమా కాంతాయ కాంతాయ కామ్యప్రదాయని శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీ మామేశ్వర పాద పద్మార్పణమస్తు. స్వస్తి.